ఆడికే ఎక్కు ఎక్కు అయిపోయి ఏం పేరానా? మధ్యలేటి. ఏం చేస్తుంటారు? ట్రిక్స్ బిళ్ళ వేసుకో, కిచకిచ్ పోగొట్టుకో. ఇంట్లో వ్యవసాయమే. వ్యవసాయం సేద్యం పని. సీట్ బెల్ట్ వేసుకోనా? ఆ పిన్ ఉంటుంది యువతలు. చాలా మంది పెట్టుకొని కూడా రాదు సీట్ బెల్ట్. గూడూరులో అంజనం వేస్తారంట కదా? గూడూరులో కాదు వేసేది, ఇది గురం దొడ్డి అనేది అక్కడ వేసేది. అంటే ఫస్ట్ గూడూరు దగ్గర రండి, చిన్న పిల్లల్ని తీసుకుపోవాలి. పెద్దోళ్ళకి కనిపించదు అది. అనిపించదా? చిన్న పిల్లల్ని తీసుకుపోతే చిన్న పావు ఉంటుంది అది, దాంట్లో చూస్తారు. చూస్తే పిల్లలకి కనిపిస్తుంది. ఆ పిల్లలు చెప్తారు ఏ వస్తువు ఏంటంటే పలానా వస్తువు ఇట్లా ఒక మొగ ఆయన తీసుకున్నాడు, లేకపోతే ఒక ఆడాయమ తీసుకున్నది, ఈ కలర్ చీర అంటే ఇది ఏమన్నా పీడబట్టింది దానికి తీపియాలని చెప్పేసి అట్లా అది అది చూసి అది వస్తువు పోయే దొంగతనం జరిగితే చూపిస్తారు అంజనం వేసి. ఇది గ్రహాలు అవి పట్టినాయంటే కట్ట చక్కెర చెప్పినారు. మాకి గూడూరు దగ్గర అండి అన్నారు. ఇక మొదలెడదామా? మామూలుగా అంటేనా, మా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించినాడు. ఆ అమ్మాయి ఈయన ప్రేమించుకున్నారు ఇద్దరు. కానీ ఆ అమ్మాయి మోసం చేసింటే చంపేసినాడు. ఆమెని చంపేసినాడు. అది ఆమె కేసు కాకుండానే చేసినాం మేము అట్టనే. తీసుకొని పోయి పూంచేసి అంత మామూలుగా అయిపోయింది పని. అది బయటికి రాలేదు. అమ్మాయి ఎవరో పారిపోయినారు అని చెప్పేసి వీడు అప్పటి నుంచి తిక్కులు లెక్క చేసి ఆమె కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. రాత్రిలో పూట కోళ్ళు అవి ఉంటాయి కదా, దానిలోని అవి నావి అంటాడు. ఏదో తేడాగా ఉందండి. రాత్రి కుక్క గొంతు కొరికినాడా కానీ కత్తి తీసుకొని గొంతుకు వచ్చి రక్తం తాగుతున్నాడు. కుక్కనే గూడూరుకి అన్న చెయ్యి పట్టుకోనా ఆయనది. కాదన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చెయ్యి పట్టుకో. ఈడే దిగాలేనా? నాకు కలుస్తుంది, అడబోతుంది. పట్టుకోద్దని పట్టుకోనా? ఒక్క నిమిషం పట్టుకోనా? కొరుకుతుందని పట్టుకో. నాకు కావాలది. గుబ్బి సార్ గుబ్బి అన్నా. అవునా? గుబ్బి అను గట్టిగాను. నేను దిగుతాను. ఒక్క నిమిషం అన్న, పోతున్నాం కదా. నాకు తోడుగా ఉంటారు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కించుకున్నానన్నా. ఒక్కడికి పోతావే నువ్వు, ఆడికి పోతావే. గుబ్బి అన్నా.
గట్టిగాను గుబ్బి 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 ఊకేలే అది ఆమె చెప్తే ఊకైపోతాడు. ఆమె లవర్ ని గుబ్బి అని పిలుచుకుంటాడు. ఇప్పుడు ఆయన వచ్చిందంట డైరెక్టర్ యాక్షన్ చెప్పే లోపల మనం డైలాగ్ చెప్పేస్తాం, అట్లుంటది మనతోని. గుబ్బి 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 కాదన్నా ఇట్లా ఉన్నప్పుడు ఒక్కని నేను మీరున్నారు కదా తోడుగా. ఇట్లా ఎవరో ప్యాసింజర్లు మనల్ని వేసుకొని అయితే ఏం చెప్పి కొరికేదంటావు అంటావు మీ వాళ్ళని తొలగించుకోవాలి మరి. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. గుబ్బి 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 ఆగనా గుబ్బికి పే డోర్ దియా గుబ్బికి పే డోర్ దియా ఉరుకుతాడు. నా డోర్ ది గుబ్బి 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 జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నువ్వు రావానా? నువ్వు డోర్ తీయట్లేదు, నువ్వు డోర్ తీయట్లేదు. ఫస్ట్ పోలీసు ఫోన్ చేస్తుంది. డోర్ చూడు తమాషా చేస్తున్నాం మంచి ఇంట్లో తమాషా చేస్తున్నాం. నువ్వు ఫస్ట్ డోర్ తీయనా? ఇది చూడు కెమెరా చూడు. నువ్వు వద్దు, నువ్వు ఫస్ట్ డోర్ తీయనా? నువ్వు ఇది అన్నానికి దండం పెడతాను తోటి, అన్నానికి దండం పెడతాను తోటి. మామూలు దండం పెడతాను చెప్పేది ఒక్కని మాట అన్న వద్దానండి, ఒక్కని మాట్లాడతా ఇది చూడు అన్న నీకు దండం పెడతాను. నేను తీసా నువ్వు నా మాట ఒక్క మాట గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దు. అది అన్న నీకు దండం పెడతాను. మొబైల్ నువ్వు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి మేము తమాషా వీడియో చేస్తుంటాము. ఇది నిజం కాదు, ఇది అబద్ధం. ఇటు చూడు కెమెరా. అన్న నీకు దండం పెడతాను. తిరగానా ఇది కెమెరా. ఇది గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి తమాషా వీడియో చేస్తుంటాం. దింపేస్తాను ఇట్లా నువ్వు కూడా చెప్పు. గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దు అని నేను చెప్పు. అన్న దయచేసి చెప్తున్నా, ఎవరు భర్త వాళ్ళ బండ్లు ఎక్కాకండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దింపేసాను. ఒక చిన్న గిఫ్ట్ అన్న మా తరఫు నుంచి ఛార్జీలకు ఇవ్వమని చెప్పేసి వీళ్ళు పంపిస్తుంటారు. భయపడద్దు. ఎందుకంటే ఇట్లా నిజమైతే ఎట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కువ నిజం ఏం పడద్దు. ఇట్లా ఇంకోసారి ఎక్కాకు. టాక్సీ బస్సులోనే వెళ్ళు. ఓకేనా? నీతో 40 మంది. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు ఇంజక్షన్ ఇది అక్కడే నీకాడే ఇది కూడా చూపించి భయపడి. ఇప్పుడు ఇట్లాంటివి ఇంజక్షన్ మత్తు వేసుకొని నీకు గుచ్చి ఆ ఉంగరాలు డబ్బులు ఎత్తుకొని పోతే ఏం చేస్తావు? నువ్వు ఒక్కరిని ఆపుతావా? ఒక్కరిని ఆపుతావు, కానీ ఇద్దరిని ఆపలేవు, ముగ్గురిని ఆపలేవు. ఎంత ప్రయత్నిస్తావు ఒక్కరిని కొట్టగలుగుతావు. ఒక్కరినైతే ఇట్లా ముగ్గురు వెనుకల నుంచి పట్టుకొని ఏమైనా చేస్తే నీ ప్రాణాన్ని సేఫ్టీ. బస్సులో అయితే 40 మంది నీతో పాటు ఉంటారు. జాగ్రత్త పోతావు. 10 నిమిషాలు లేట్ అవ్వని, 10 నిమిషాల ముందర వచ్చి నిలబడితే దొరుకుతాయి. అట్లా అని చెప్పేసి మేము సందేశం ఇస్తుంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, ఫ్రీ అయినా కదా. మేము రిటర్న్ వెళ్తామన్నా. ఎక్కించుకున్న చోటే దింపమంటే నేను నీ మొబైల్ ది చూపెట్టులే. ఇది చూడు, నీకి రిలాక్స్ అట్లా.
ఇవన్నీ ఉన్నాయి మా కాడ. అట్లా చేస్తుంటాం అన్ని అన్నమాట. ఓకేనా? అన్నవి ఉంటాయి, ఇది అన్ని అన్నవి ఉంటాయి అన్ని. నీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఈ తమాషా చేస్తుంటాం, యూట్యూబ్ లో వీడియోలు పెడుతుంటామని. ఫస్ట్ చెప్పాలి కదా, హార్ట్ పేషెంట్ ఉంటారు. అదే కానీ ఫస్ట్ ఇట్లా సంగతి చెప్తే ఉమ్. మా కూడా రిలీఫ్ ఉంటాం, కోఆపరేట్ చేస్తాం. ఓకే ఓకే, కానీ మేము రియాలిటీగా చేస్తుంటాం మనం. నేను నీకు ముందే హింట్ ఏమి ఇచ్చినాను, దయ్యం పట్టింది అని చెప్పేసి. ఆయన పిచ్చి పిచ్చికి వేస్తుంటాడు, చేస్తున్నాడని చెప్పినా. గొంతు కొరుకుతుంటాడు, కుక్క కొరికి రక్తం తాగినాడంటే నీకు అప్పటికే భయం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది. ఏంద్రనైనా డేంజర్ గాడు అని. ఆయన ఒకేసారి అరసలే, ఫస్ట్ ఏమన్నా అరుస్తున్నాడు, అన్నాడు అన్నాడు. అప్పుడు నీకు భయం పుట్టింది. గుబ్బి గుబ్బి అంటారు, గుబ్బికి పదమే లేదు, గుబ్బి అంటే అర్థమే లేదు. ఉత్తుతాది గుబ్బి 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 అంటే. అసలు గుబ్బి అంటే ఏంది? ఏం లవర్ పేరు ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఏం లేదు, అన్న లవర్ లేదు, అన్న ఎవరిని చంపలేడు. నేను స్టార్టింగ్ లో ఏమన్నా నువ్వు చంపేసినాడు అన్నాను, నీకు అప్పటికే బాయ్ డేంజర్ గాడు ఉన్నాడు కదా అని భయం వేసింది కదా, అట్లా అని చెప్పేసి. ఓకేనా? మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది, పెట్టుకుందామా? సరేనా? ఓకే. అంటే నీ నుంచి 10 మందికి జాగ్రత్త పడతారు. ఇన్స్పిరేషన్. అది అక్కడే పోతాంలేనా, నువ్వు వద్దన్నా మేము వెళ్ళిపోతాం ఇంకా. సరే. ఎక్కించుకునే చోటే దింపేస్తా. ఆ. ఓకే. ఎందుకంటేనా మా సబ్స్క్రైబర్లు ఇట్లా మధ్యలో దింపితే ఇప్పుడు నువ్వు పోయి నీకు వ్యవస్థ బస్సులు నిలబడలేదు అనుకో, నీకు తొందర అవుతుంది కదన్నా. అందుకనే మా సబ్స్క్రైబర్స్ కూడా ఏమంటారు, ఎక్కడ ఎక్కించుకున్నారో అయినంత వాళ్ళకి బస్సు అనుకూలం ఉన్న కాడ దింపండి అని చెప్తారనమాట. ఓకే ఓకే అన్న, కానీ జాగ్రత్త అన్న, నువ్వు కూడా ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దనా? ఓకే ఏమనుకోద్దన్నా? ఏమనుకోదు, సారీ ఏమైనా ఇబ్బంది పెట్టింటే. నాకే ఎట్లా అంటే ఇప్పుడు మనం కాబట్టి చెప్పే ఒకవేళ హార్ట్ పేషెంట్ ఎవరైనా ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. కానీ మేము ఎట్లా అంటే సడన్ గా అరచకున్నాం కదా, నీకు స్టోరీలోనే భయం స్టార్ట్ చేపించినాం అట్లా అని చెప్పేసి. ఓకేనా? మన వీడియో వస్తుంది చూడు యూట్యూబ్ లో. ఓకేనా? ఓకే. బాయ్ అన్న.